అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ఈరోజు మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమెట్లని మీకు ఈ వీడియోలో తెలియజేసాను చూడండి. నెట్‌తో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా ఏమట్లని మీకు ఈ వీడియోలో తెలియజేసాను. దయచేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీకంటే కొంచెం క్లారిటీ వస్తది. సో, ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి ఎట్లని మీకు ఈ వీడియోలో తెలియజేసాను. 7 గంటల 10 నిమిషాల వరకు వచ్చిన స్టాక్ ప్రకారం దిగుమతి ఎంత మాత్రం దిగింది, ఏమి ఎట్లా అనేది తెలియజేసాను చూడండి. ఇంకా నిన్న తర్వాత ములకల్చీరు మార్కెట్ వచ్చేసి రూ. 650 వరకు ములకల్చీరు మార్కెట్ అయితే జరిగింది. ఆంగల్‌లో వచ్చేసి మనకి 750, 760 వరకు ఓవరాల్‌గా మార్కెట్ అయితే నడిచింది. మార్కెట్ అయితే నిన్న కొంచెం స్లోగానే 2 మార్కెట్లు కొంచెం స్లోగానే జరిగాయి. కలికిరి మార్కెట్ అయితే మనకందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లైట్‌గా హింట్ ఇయ్యాలంటే మార్కెట్ సేమ్ టు సేమ్ నేట్లాగే నడుస్తుంది. ఇంకా దిగుమతుల విషయం మాట్లాడుకుంటే మనం ముందుగా టీవీఎస్ అలాగే కేఏ, కేజీఎన్ మండి లైన్‌లో మాట్లాడుకుంటే ఈ లైన్‌లో దిగుమతి తగ్గింది ఈరోజు వచ్చేసి దాదాపుగా ఒక 10% మేర తగ్గింది. ఇంకా జేకే వర్మ మండి కానివ్వండి ఈ లైన్ మాట్లాడుకున్నా కూడా దిగుమతి తక్కువగానే వచ్చింది. ఓవరాల్‌గా అయితే వెంకటేశ్వర మండి ఆ పక్క స్టార్టింగ్ మండి లైన్‌లో మాట్లాడుకుంటే ఈ లైన్‌లో దిగుమతి అయితే తగ్గింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటో చూడాలి. ఓవరాల్‌గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే నిన్నతో పోల్చుకుంటే ఒక 10, 15% మేర దిగుమతి తగ్గింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయనేది చూడాల్సి ఉంటది. ఓవరాల్‌గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే ఒక 20% మేర దిగుమతి తగ్గింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయి, ఏమి ఎట్లా అనేది చూడాల్సి ఉంటది. ప్రస్తుతానికి మాత్రం అప్డేట్ అయితే ఇది. ఇంక మీకు ఎవరికైనా తక్షణ కానివ్వండి అలాగే లోలో మీరు బుకింగ్ చేసుకోవాలనుకుంటే మనకి ఆథరైజ్డ్ డీలర్స్ అయితే ఉంటారు. మీరు అక్కడ వెళ్ళి తీసుకోవచ్చు. లేదనుకుంటే మీరు మదనపల్లి, అంగళ్ళు సరౌండింగ్ ఈ ఏరియాస్ కాదనుకున్నట్టయితే స్క్రీన్ మీద నెంబర్స్ ఉంటాయి కదా, ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. మెయిన్‌గా తక్షణ గ్రోతింగ్‌కి, పూతరాలకున్న సైడ్ బ్రాంచెస్‌కి అయితే బాగా పనిచేస్తది. ఇంకా లోలో వచ్చేసి చెట్టు గ్రీనిష్‌కి సైడ్ బ్రాంచెస్‌కి బాగా పనిచేస్తుంది. మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి కదా, కాల్ చేసి కాంటాక్ట్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్‌గా మదనపల్లికి సంబంధించి ఇన్ఫర్మేషన్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే లైక్ చేయకుండా చూస్తుంటే పైన నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు.